హాయ్ గైస్, ఈ వీడియోలో మనము GPT-5 యూజ్ చేసుకొని చాట్‌జిపిటీలో ఒక సింపుల్ గేమ్‌ని ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాము. అండ్ ఈ గేమ్ మనము లోకల్ సెటప్ లేకుండా జస్ట్ చాట్‌జిపిటీలోనే ఎలా బిల్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాము. అలాంగ్ విత్ థాట్ GPT-5 కొత్త ఫీచర్స్ ఏంటి అనేది కూడా చూద్దాము సింపుల్‌గా. GPT-5 ఇంపార్టెంట్ అండ్ గుడ్ ఫీచర్ ఒకటొచ్చేసి GPT-5 ఏబుల్ టు స్విచ్ బిట్వీన్ ద మోడల్స్. లైక్ ఒక సింపుల్ టాస్క్ ఇస్తే సింపుల్ మోడల్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తది. కాంప్లెక్స్ టాస్క్ ఇస్తే కాంప్లెక్స్ మోడల్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తది. అది ఎలాగో చూద్దాము. సో మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాము. వాట్ ఈస్ ఏఐ మోడల్స్? సింపుల్ గా ఇమీడియట్ గా మనకి ఆన్సర్ వచ్చేసింది, రైట్? అండ్ ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అడుగుదాం. లైక్ డిజైన్ ఏ స్నేక్ గేమ్ అప్లికేషన్. సో ఇది కొద్దిగా కాంప్లెక్స్ ప్రాబ్లం కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు థింక్. సో ఈ మోడల్ స్విచింగ్ అనేది ఆటోమేటిక్ గా GPT-5 లో ఇంట్రొడ్యూస్ చేసిండు ఓపెన్ అయ్యే వాళ్ళు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు థింక్ అండ్ రైట్ ద కోడ్. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ఇక్కడ మనకు రన్ కమాండ్ ఉంది, ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. విత్ ఇన్ బ్రౌజర్‌లోనే మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతది. బికాజ్ ఇది రియాక్ట్ కోడ్ కాబట్టి. సో ఇట్ టుక్ అరౌండ్ 3 మినిట్స్ టు బిల్డ్ దిస్ కోడ్. అండ్ ఇమీడియట్‌గా ఇక్కడ మనకి రన్ కమాండ్ చూపిస్తది. రన్ రన్ బటన్ చూపిస్తది. సో దాన్ని రన్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కోడ్. ఐ మీన్ ఎన్విరాన్మెంట్‌ని ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తది. సో ఒక డెవ్ ఎన్విరాన్మెంట్‌ని ఇనిషియలైజ్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తది. సో వి కెన్ ప్లే ద గేమ్. స్నేక్ గేమ్. సో ఇలా మనం యారోస్‌కి చేసి మనం ఏదైతే ఓల్డ్ మొబైల్ ఫోన్‌లో ఉన్న గేమ్‌ని ఇలా సింపుల్‌గా బిల్డ్ చేయొచ్చు. దీంతో పాటు మనం మినీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్‌ని చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా గేమ్ అప్లికేషన్స్‌ని కూడా బిల్డ్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సింపుల్ గేమ్. సో ఈ విధంగా సింపుల్ టాస్క్స్‌కి సింపుల్ మోడల్ అండ్ కాంప్లెక్స్ టాస్క్‌కి కాంప్లెక్స్ మోడల్స్ యూజ్ చేస్తది. ఇది ఆటోమేటిక్ స్విచింగ్. సో ఇదొక అప్లికేషన్. మనం ఒక అనలిటిక్స్ అప్లికేషన్ లాంటిది ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటే సపోజ్ ఇలా ఒక స్క్రీన్‌షాట్ అనలిటిక్స్ ఇలా ఒక స్క్రీన్‌షాట్ అనలిటిక్స్ అప్లికేషన్ తీసి and you can paste in the chat and you can ask design this kind of అనలిటిక్స్ వెబ్సైట్. ఇలా అంటే అలా ఇమేజ్ ఎంటర్ చేసి మనం ప్రాంప్ట్ ఇస్తే ఒక అనలిటిక్స్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది దాని కోడ్. అండ్ దాన్ని రన్ చేయగానే ఇట్ విల్ షో ద అనలిటిక్స్ వెబ్సైట్. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు మళ్ళా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూస్ కేస్. సో రియల్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అనమాట. GPT-5 అలాంగ్ విత్ దిస్ GPT-5 కర్జర్ టూల్స్ వాడితే ఇంకా మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ రెండు కామన్ యూస్ కేసెస్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ టెస్టింగ్ అవుట్. యాజ్ ఆఫ్ నో టెక్స్ట్ ఇన్పుట్ అండ్ టెక్స్ట్ అవుట్పుట్ చూసాము. ఇమేజ్ ఇన్పుట్ అండ్ టెక్స్ట్ అవుట్పుట్ లైక్ అనలిటిక్స్ వెబ్సైట్ చూసాము. సో లెట్స్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ వాయిస్. GPT-5లో వాయిస్ ఇంటరాక్షన్ అనేది హ్యూమన్ లెవెల్‌లో ఉంటుంది. లైక్ ఒక వాయిస్ మోడ్‌లోకి వెళ్ళిపోయినామనుకోండి. వాట్ ఈస్ GPT-5? Sure. In simple terms, GPT-5 is the next iteration of the AI language model developed by OpenAI. It's designed to understand and generate human-like text with even more accuracy. Exactly. If you have any specific questions about GPT-5 or want to dive deeper into its features, just let me know. సో అలా వాయిస్ తోటి కూడా హ్యూమన్ లెవెల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ ఫీచర్స్‌తో పాటు ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ ChatGPT ఈస్ ఏబుల్ టు టేక్ 2,72,000 టోకెన్స్ అంటే అరౌండ్ 700 పేజెస్ ఆఫ్ బుక్. అంత కంటెంట్ తీసుకుంటది. అంత కాంటెక్స్ట్‌ని తీసుకుంటది. మెమరైజ్ చేసుకోగలుగుతది కూడా. అలాంగ్ విత్ దిస్ GPT-5 అనేది కోడింగ్ అసిస్టెంట్స్‌కి, అడ్వాన్స్డ్ కోడింగ్ అసిస్టెంట్స్‌కి, రీజనింగ్ అప్లికేషన్స్‌కి చాలా వాడొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ GPT-5.